ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా శామ్, అదేంటి వంశీని తీసుకొస్తానని వెళ్ళి ఒక్కదానివే వచ్చావేంటి? వంశీ ఎక్కడా? ఏమో నాకేం తెలుసు. నీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఇప్పుడు వంశీ నీ భర్త, తన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఆ అవకాశం నాకెక్కడుంది? చూసుకోవలసిన వాళ్ళు, కలుసుకోవాల్సిన వాళ్ళు వేరే ఉన్నారులే. ఏంటి ఆ మాటలు? నువ్వు ఆగు పూర్ణ. సమంత్ ఎందుకో బాధపడుతుంది, అది అర్థం చేసుకోవేంటి? అమ్మా శామ్, ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఆ బాధ ఏంటి? ఏం జరిగింది? వంశీ ఏమైనా అన్నాడా? మీ తాతయ్య అడుగుతున్నారుగా, సమాధానం చెప్పు. తాతి, శామ్, ఏమైందమ్మా? ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? నిన్న రాత్రి కూడా బాగానే ఉన్నావు కదా, మరి తెల్లారేసరికి ఏమైంది? ఉదయం వంశీ కూడా కోపంగానే వెళ్ళాడు. ఎందుకు వెళ్ళడు? ఆ వర్ష మా ఇద్దరి మధ్య చిచ్చులు పెడుతుంది. నా కాలి పారాణి ఆరకముందే ఆ వర్ష నా కాపురంలో గొడవలు పెట్టాలని చూస్తుంది. మన ఇంటికి కట్టిన పచ్చని తోరణాలు వాడకముందే నాకు వంశీకి మధ్య మంటలు రాజేయాలని చూస్తుంది. తను కోరుకున్న వంశీ నా సొంతం అవ్వడం తట్టుకోలేక మా ఇద్దరిని శాశ్వతంగా విడదీయాలని చూస్తుంది. అది నా మెడలో తాళిని తెంపి నా వంశీని నాకు దూరం చేసి తన సొంతం చేసుకుంటుందేమోనని నాకు చాలా భయంగా ఉంది తాతి. అదే దాని నిర్ణయం అయితే వాళ్ళంతు చూస్తాను. ఈ శంకర్ ప్రసాద్కి సాయం చేయడమే కాదు, కోపం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. నా మనవరాల్ని బాధ పెట్టిన వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తాను. ఏమండి ఆగండి. ఈ అద్దం పద్దం లేని కోపం ఏంటండి? వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలీదా? వర్ష అలా చేస్తుందంటే మీరెలా నమ్ముతున్నారు? అంటే ఏంటి పూర్ణ? శామ్ అబద్ధం చెప్తుందంటున్నావా? ఆ అనాథల గురించి ఆలోచించి మన మనవరాల్ని అనుమానిస్తున్నావా? లేదండి, సమంత అపోహ పడుతుందేమో అంటున్నాను. ఆవేశంలో మాట జారితే బంధాలు తెగిపోతాయండి. అదే ఆలోచించి నిర్ణయం తీసుకుంటే నిజాలు తెలుస్తాయి. ఎవరు తప్పు చేసినా క్షమించొద్దు, కానీ నిజంగా తప్పుందో లేదో ముందు తెలుసుకోండి. చెప్పవే, ఉదయం వంశీ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాడు అన్నావు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. ఏది నమ్మాలి, ఎవరిని నమ్మాలి? నాతో అలాగే చెప్పాడు, అదే నిజం అనుకొని నేను కూడా మీతో అదే చెప్పాను. హీరో చూస్తే వంశీ చెప్పిన ఫ్రెండ్ వర్ష అని తెలిసింది. అది చూసి నేను షాక్ అయ్యాను. విన్నావా? ఇప్పుడు అర్థమైందా? వాళ్ళకి వాళ్ళ స్వార్థమే కానీ ఇంకేం పట్టదని. ఇప్పటికైనా వాళ్ళని గుడ్డిగా నమ్మడం మానే పూర్ణ. ఆ వర్ష రోడ్డుని కూడా చూడకుండా వంశీని గట్టిగా హగ్ చేసుకొని, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, సమంతాన్ని వదిలేసి వచ్చాయి, మనం ఆనందంగా ఉందామంటూ నా నోటితో చెప్పలేని విధంగా వంశీతో మాట్లాడుతుంది. వంశీ ఊరుకున్నాడా? ఎంతైనా ప్రేమించాడు కదా నాని, ఆ ప్రేమని ఎలా చంపుకుంటాడు?
అందుకే ఆ వర్ష కన్నీళ్ళకి కరిగిపోయి నాకు కన్నీళ్లు మిగులుస్తాడేమోనని నాకు భయంగా ఉంది. అమ్మా శామ్, నాకు ఈ ప్రపంచంలో నీ తర్వాత ఎవరైనా అలాంటి నిన్ను బాధ పెట్టిన వాళ్ళని నేను వదిలిపెట్టను. మనం మంచిగా ఉంటే నీ చెల్లి వర్ష స్థలం విషయంలో వాళ్ళు ద్రోహం చేశారు. వాళ్ళ బుద్ధి తెలిసి దూరం పెడితే ఇప్పుడేమో నీ జీవితంతోనే ఆడుకోవాలని చూస్తున్నారు. ఇంకా వాళ్ళని వదిలేస్తే మన కుటుంబంలో చిచ్చు పెడతారు. అది జరగనివ్వను. ఆ వర్షకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏమండి ఏమండి వర్ష, నిన్ను వంశీకి శాశ్వతంగా దూరం చేయడానికే తాతీని ఇలా రెచ్చగొట్టాను. ఈ వైకుంఠపాళిలో ఎప్పటికీ నిన్ను నిచ్చెన ఎక్కనివ్వను. చూడు వర్ష, నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నాకు తెలుసు. అది అక్క, వంశీ నిన్ను ప్రేమించాడు. వంశీని నువ్వు ప్రేమించావు. మీ ఇద్దరి పెళ్లి జరగాలని మేమందరం కోరుకున్నాం. కానీ ఏం లాభం? మనం ఒకటి తలిస్తే ఆ సమంత మరొకటి తలిచింది. నువ్వు మోసం చేశావని వంశీని నమ్మించి తన సొంతం చేసుకుంది. బాబు గారు, మీరు వస్తానని ఊహించలేదు కదా. ఇలా మీ మాటల్ని వింటానని అనుకోలేదు కదా. మీ నిజస్వరూపం నాకు తెలిసిపోతుందని కనిపెట్టలేదు కదా. బాబు గారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వర్షకి నేనేం చెప్తున్నానంటే, విన్నాను. నా మనవరాలు మోసం చేసిందని చెప్తున్నావు కదా. నీ చెల్లెలు మోసపోయిందని చెప్తున్నావు కదా. నేనదంతా విన్నాను. అదంతా సమంత ఆడిన నాటకం. అసలు వర్షకు అబార్షణ జరగలేదు. నా చెల్లెలు నిప్పు, నా మనవరాలు తప్పు అని చెప్తున్నావు, అంతే కదా. బాబు గారు, అది కాదు. అది మాట్లాడకండి. అసలు మీకు మాట్లాడే అర్హత లేదు. మీలాంటి వంచకుల్ని నేనెప్పుడూ చూడలేదు. తప్పుగా మాట్లాడుతున్నారు సార్. మేం వంచబడ్డాం కానీ ఎవరిని వంచన చెయ్యలేదు. మీ మనవరాలి మీద మీకు ఎంత ప్రేమైనా ఉండొచ్చు, కానీ సమంత ఏం చేస్తుందో తెలుసుకోండి. నిజాలేంటో పూర్తిగా తెలుసుకుని అప్పుడు మా మీద నిందలు వేయండి. అప్పటికి మా తప్పుందని మీరు నమ్మితే నన్ను నడి రోడ్డు మీద ఉరి తీయండి. అంతేకాని
మా మీద ఇలా నిందలు వేయకండి సార్. ఏంటి ఆ మాటలు? బాబుగారితో అలాగేనా మాట్లాడేది? పెద్దంతరం చిన్నంతరం లేదా నీకు? ఆయన కోపంలో ఒక మాట అంటే పడాలే, అంతేగాని మాటకి మాట సమాధానం చెప్తావా? మనమే తప్పు చెయ్యకపోయినా మనమెందుకక్క మాటలు పడాలి? నోరు మూయవే. ఇక ఆపుతారా మీ నాటకాలు? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎందుకు ఈ డ్రామాలు? బాబుగారు, మేమేం చేశామని? నువ్వు చేయలేదు, నీ చెల్లెలు చేసింది. చెయ్యని తప్పుకు నిందని మోస్తూ అన్నింటికి దూరమైనా నేనే చేశాను సార్. వంశీని కలిసావా? అది కలిసావా లేదా? కలిశాను. ఎందుకంటే నేను చెప్తాను. శామ్ బ్రతుకు నాశనం చేయడానికి కలిశావు. పెళ్ళైన వంశీని మార్చాలని కలిశావు. నా మనవరాలి మెడలో తాళి ఉంటుంది గాని అది కట్టిన వంశీ తనతో ఉండకూడదని కలిశావు. సమంత కాపురంలో చిచ్చు పెట్టాలని కలిశావు. తన కన్నీళ్లే మిగిల్చాలని కలిశావు. మొత్తంగా సమంత జీవితం నాశనం చేయాలని కలిశావు. ఒక పెళ్ళైన మగాడితో ఇంకొకరి భర్తతో జీవితం పంచుకోవాలని కలిశావు, అంతే కదా? కాదు కాదు కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నువ్వు కలవడం నిజమైనప్పుడు నేను చెప్పింది అబద్ధం ఎలా అవుతుంది? ఖచ్చితంగా అబద్ధమే. ఎందుకంటే వంశీని నేను కలవలేదు, వంశీయే నన్ను కలిశాడు. వంశీ కలిస్తే నువ్వెందుకే కలిసావు? నేను కూడా అనుకోలేదక్క. అసలేం జరిగిందంటే చాలు. చాలు. నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి మళ్ళీ కొత్త నాటకం ఆడకు. అది కాదు సార్, నాకు చెప్పే అవకాశం ఇవ్వండి. అవకాశం మంచి వాళ్ళకిస్తారు, నీలాంటి వంచకులకు కాదు. వంశీ నువ్వు కలిసినా నిన్ను వంశీ కలిసినా అది తప్పే అవుతుంది. పాత ప్రేమని వంశీ గుర్తు చేసి తనని నీ సొంతం చేసుకోవాలనుకుంటే ఊరుకునేది లేదు. నేను దిగడం అంటూ మొదలు పెడితే ఇది నా మొదటి మెట్టు. దీన్ని బట్టి ఆలోచించుకో నా ఆఖరి మెట్టు ఎలా ఉంటుందో. నా మనవరాలి సంతోషంతో ఆడుకోవాలని చూస్తే ఆడపిల్లని కూడా చూడను. అప్పుడు నా అభిమానం ఎలా ఉంటుందో చూశారు. కానీ నా కోపం ఎంత భయంకరంగా ఉంటుందో మీరెవ్వరూ ఊహించలేరు. ఆ హోటలు, ఈ ఇల్లు ఇక ఏవి ఉండవు. నన్నెవ్వరూ ఆపలేరు. ఇంతటితో ఆపేస్తే నీకే మంచిది. అంతవరకు వస్తే మాత్రం మీకే నష్టం. ఆలోచించుకోండి. జాగ్రత్త. బాబుగారు, బాబుగారు. నన్ను అక్క అని పిలవకు. నేనేం చేశాను? మొత్తం నీ వల్లే జరుగుతుందే. నువ్వు ఆ వంశీని కలవబట్టే కదా ఇంత పెద్ద గొడవ జరిగింది. వంశీ నన్ను కలిశాడు,
సమంత ఆడిన నాటకం అంతా చెప్పాడు. తప్పు చేశానన్నాడు. అయినా నేను మాట్లాడకో. తప్పు ఎవరు చేయలేదు, నువ్వు చేసావే. నేను ముందే మొత్తుకున్నానే, ఈ ప్రేమలు వద్దే, జీవితం నాశనం అవుతుంది అని. నా మాట నువ్వు విన్నావా? వినలేదు. చూడు చూడు ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందో. చదువు పోయింది, జీవితం పోయింది, నీ వల్ల గొడవలే మిగిలాయి. ఇలాంటి బ్రతుకు బ్రతికే కన్నా ఎదురునైనా పడి చావే. చావు చావు, ఎదురునైనా పడి చచ్చిపో, చచ్చిపో, చచ్చిపోవే. ఛీ! మావయ్య గారు, భోజనం చేతురండి. వంశీని కూడా పిలువమ్మా. వాడు భోజనం చేయకుండా మనం అందరం ఎలా చేయగలం? నాన్న, వాడి మనసేం బాగోలేదని తెలుసు కదా. మీరు తినండి, టాబ్లెట్స్ వేసుకోవాలి. ఒరే రాజేంద్ర, ఆరోగ్యం బాగుండాలి అంటే ముందు మనసు బాగుండాలి కదా. అంటే అందరూ సంతోషంగా ఉండాలి అని. ఇంకెక్కడి సంతోషం మామయ్య గారు, ఆ సమంత చేసిన పనికి మన ఆనందం మొత్తం ఆవిరైపోయింది. అలాగని వదిలేస్తామా అమ్మా? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అది ఆలోచించకపోతే సమస్య సమస్యగానే ఉంటుంది. వంశీ, వంశీ, నాన్న వంశీ. ఏంటి తాతయ్య? ఇలా నాన్న. ఒరే నాన్న, జీవితంలో ఒక్కొక్కసారి మనం ఊహించనివి జరుగుతాయిరా. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అలా జరిగిందే నీ పెళ్ళి. జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని ఎలాగో వెనక్కి తీసుకురాలి. అందుకని. అంటే ఏంటి తాతయ్య? పెళ్లి జరిగిందని అంతా మర్చిపోవాలా? ఆ సమంతతో జీవితం పంచుకోవాలా? నన్నంతా మోసం చేసిన మనిషితో ఏమీ జరగనట్టు సర్దుకుపోవాలా? అప్పుడు సమంతకి నాకు తేడా ఏముంటుంది? వర్షని మోసం చేసిన వాళ్ళం ఇద్దరం అవుతాం కదా. చూడు వంశీ, నీ కోపంలో అర్థం ఉంది, కాదనను. ఆ సమంత మరో ఆడదానికి అంత అన్యాయం చేయడం కూడా బాధగానే ఉంది. కానీ ఇక్కడ నీ పెళ్లి జరిగింది. తెంచుకోవడానికి అది దారం కాదు, బంధం. అది మర్చిపోకు. తప్పు చేశావు నాన్న. ఆ శంకర్ సార్ మాటలు గుడ్డిగా నమ్మి తప్పు చేశావు. ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? సమంతను కట్టబెట్టడానికి వాళ్ళందరూ తెలివిగా ఆడిన నాటకంలా ఉంది. లేదమ్మా, శంకర్ నాకు ఎన్నో ఏళ్లగా తెలుసు. తన మంచితనం చూసి శంకర్ కొడుకు రఘుకి మీ ఆడపడుచునిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. రఘు సీత అనే ఒక మంచి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ కూతురేనమ్మా ఈ సమంత. వాళ్ళలాగే ఉంటుందనుకున్నాను కానీ ఇలా ఉంటుందని అనుకోలేదు.
తప్పు సమంత చేస్తే శంకర్ని అనుమానించడం తప్పమ్మా. సరే తాతయ్య, శంకర్ సార్కి తెలియదనే అనుకుందాం. కానీ సమంత బుద్ధి ఏంటో తెలిసింది కదా. అందుకే సమంతని మాత్రం కలుపుకోలేను, తనతో జీవితాన్ని పంచుకోలేను. ఈ ఆవేశమే వద్దు అంటున్నాను. నేను వెళ్ళి శంకర్తో మాట్లాడతాను. అందరం కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. అది 2 కుటుంబాలకి గౌరవం తగ్గకుండా ఉండాలి. అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దామని. వద్దు తాతయ్య, తన మనవరాలి బుద్ధేంటో ఆయనే తెలుసుకోవాలి. అప్పుడు మన ఇంటికొస్తే మాట్లాడదాం. అంతవరకు వద్దు. వర్ష, రాణి, 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 ఏమైందమ్మా? రాణి, వర్ష, అమ్మా, వర్ష కనిపించట్లేదమ్మా.